నమస్తే ఆదిత్య ద ప్లేస్మెంట్స్ పహిల్వాన్ స్వాగతం. ఏ విద్యా సంస్థ ఎంతటి విలువలతో కూడిన ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యాబోధన చేస్తుందో తెలుసుకునేందుకు ఒకటే ఒక కొలమానం. ఆ విద్యా సంస్థ నుంచి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులకు లభించే కెరీర్ అవకాశాలే ఆ కొలమానం. సో అటువంటి కొలమానంలో ఎప్పటికప్పుడు ముందంజలో ఉంటుంది, ఎప్పటికప్పుడు విద్యార్థి లోకాన్ని ముందుకు నడిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ ఆదిత్య. 45 lakhs Autodesk. There are 13 students from ఆదిత్య, ఎక్కువ మంది సిఎస్సి వాళ్ళే. ఆల్ ఆఫ్ యూ కమ్ టుగెదర్, ఆల్ దీస్ Autodesk high package guys. సిద్ధార్థ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయి ప్రసాద్, మానస, సత్యకీర్తి, నరసింహ, ముఖేష్ కుమార్ అండ్ నిహారిక. ప్లీజ్ కమాన్ టు ది డయస్ అండ్ వన్ బై వన్ మీ విజయ రహస్యాన్ని మా ప్రేక్షకులతో పంచుకుంటే. సో ఆటోడెస్క్లో 45 లక్షల రూపాయల వార్షిక వేతన ప్యాకేజ్ సంపాదించారు. కంగ్రాట్స్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చేసి బస్ కండక్టర్ సార్, ఏపీఎస్ఆర్టీసీ బస్ కండక్టర్. ఒక బస్ కండక్టర్ గారు అలాగే ఒక టీచర్ గారు కలిసి వాళ్ళ అబ్బాయిని ఎంత ఒక కెరీర్ యాస్పిరెంట్గా తీర్చిదిద్దారో ఆ పేరెంట్స్కి ఈ ఘనత దక్కుతుంది. వాళ్ళని అభినందిద్దాం. సార్, మీ అబ్బాయి విజయం వెనుక ఏమిటి రహస్యం? మీరు పెంచిన విధానం, పెంపకం ఒక కారణం అయితే మరొకటి ఆదిత్య నుంచి లభించినటువంటి ఆ చక్కటి నైపుణ్య శిక్షణ. అన్నిటికంటే ప్రథమంగా నేను శేషారెడ్డి సార్కి పాదాబంధం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం చెప్పేది ఎంతవరకు ఉన్నా స్టూడెంట్ కూడా మ్యాక్సిమం 50% వాళ్ళలో ఇది ఉండాలి. చాలా కష్టపడ్డాడు. మరి అందుకు మరి మంచి విద్యాభ్యాసాన్ని అందించిన శేషారెడ్డి గారికి, మన సతీష్ రెడ్డి గారికి, ఇంకా అధ్యాపక బృందానికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్స్ అమ్మా. మీ అబ్బాయి కృషికి మీరు అతనికి ఇచ్చిన సపోర్ట్, అలాగే ఆదిత్య నుంచి లభించినటువంటి ఆ స్కిల్ సెట్స్, ఇవన్నీ కారణం, కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. రాజేష్ యాదవ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఆదిత్యలో సీటు కొట్టు, ₹1,00,00,000 ప్యాకేజీ పట్టు మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులు చేసే ప్రయత్నం చేస్తుంది. ముందుగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మా బాబుకి ఎక్కడ సీట్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆదిత్యలో సిఎస్సిలో మాత్రమే జాయిన్ అవుతానని చెప్పి ఓన్లీ 1 చూజ్ చేసుకున్నటువంటి కాలేజ్ ఇది. దానిలోనే జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత మీరు అన్నట్టుగా ఆదిత్య కాలేజ్ అంటే ఒక ప్లేస్మెంట్ కార్ఖానా అని చెప్పుకోవచ్చు. ప్లేస్మెంట్ల కార్ఖానా, ప్లేస్మెంట్స్ కార్ఖానా, ఉద్యోగులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ నుంచి చాలా మంది బెటర్ ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారు, చాలా మంది కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంకొక విషయం చెప్పాలి నేను. శేషారెడ్డి గారికి, నెక్స్ట్ సతీష్ రెడ్డి గారికి, ముఖ్యంగా బాబ్జీ గారికి కూడా వెరీ థ్యాంక్ఫుల్. ఓకే ఓకే, కంగ్రాట్స్ బాబ్జీ గారు ఫర్ మేకింగ్ ఆల్ ది స్టూడెంట్స్ అట్రాక్టివ్ ఫర్ ది కార్పొరేట్స్. నౌ ఐ రిక్వెస్ట్ శేషారెడ్డి గారు టు ఫెలిసిటేట్ బాబ్జీ గారు. దాని గురించి, ఆయన గురించి వింటుంటే నాకు ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ప్లీజ్ సార్, బాబ్జీ గారు రండి. ఒక మంచి ఘనత మీరు సాధించారు మీ పిల్లలకి ఇటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో, తీసుకురావడంలో కూడా. కంగ్రాట్స్ బాబ్జీ గారు. ఏంటి అసలు #AI పేరు ఇంతకుముందు విన్నారా మీరు? చక్కగా మీ అబ్బాయి అద్భుతమైనటువంటి ప్రతిభతో మంచి అచీవ్మెంట్ ఇది. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది అంత ఇది. మా వాడు బాగా కష్టపడ్డాడు. దీనికంతా ఫస్ట్ ఆదిత్య శేషారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. తర్వాత సతీష్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా బాబ్జీ గారికి మెయిన్ అండి. బాబ్జీ గారికి మెయిన్. మా వాళ్ళకి టాలెంట్ ఉండి నైట్ టైం అలా హార్డ్ వర్కింగ్ చెప్పి వాళ్ళ చేత ఎంతవరకు తీసుకురాగలిగారంటే ఆ క్రెడిట్ అంతా బాబ్జీ గారికి కదా. ఆల్ ది బెస్ట్ యూ. మంచి అచీవ్మెంట్ మీ అబ్బాయి సాధించింది. మామూలు సక్సెస్ కాదు ఇది, అందరం గర్వపడాల్సినటువంటి సక్సెస్ ఇది. ఇప్పుడు మనతో జిత్య. ఏంటి పూర్తి పేరు ఏంటమ్మా? జిత్య బూసి. బూసి. జిత్య అంటే ఏంటి? విక్టరీ అని అర్థం, విజయం. ఓ, విజయం. వెరీ గుడ్, తెలిసింది. ఓకే, అందుకనే విజయం సాధించాను, అర్థమైంది. సో మేడం, మీ అమ్మాయి ఇటువంటి ఒక గొప్ప అరకోటి పట్టేస్తుందని మీరు ఊహించారా? బేసిక్గా స్టార్ట్ చేయాలంటే నేను కూడా ఆదిత్యలో ఒక ఎంప్లాయీని. 16 సంవత్సరాల క్రితం ఆదిత్య నా టాలెంట్, నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి నాకు ఒక ఆపర్చునిటీ ఆదిత్య ఇచ్చింది. అదేవిధంగా ఒక ఆదిత్యాన్ని నమ్ముకుంటే జనరేషన్స్ కూడా నిలబెడుతుంది అన్న నమ్మకం ఆదిత్యతో ఉంది.
అలాగే మా పాపని నేను ఎప్పుడైతే ఆదిత్యలో జాయిన్ అయ్యానో అప్పుడు ఎల్కేజీ జాయిన్ చేశాను సార్. ఇప్పుడు బీటెక్ కూడా ఇక్కడే చదువుతుంది. తను మంచి ప్లేస్మెంట్, స్టార్టింగ్లో 31 lakh హైయెస్ట్ ప్యాకేజ్ సార్ తను జాయిన్ అయినప్పుడు. నేను 31 కొడతాను అనేది, కానీ ఈరోజు 45 కొట్టింది. దీనికి మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా నేర్పిస్తుంది సార్ ఆదిత్య. దానికి మా అమ్మాయి ఎగ్జాంపుల్. వెరీ గుడ్. సో దీనికి ఇంత మంచి హైయెస్ట్ ప్యాకేజ్ని తెచ్చిన, అలాగే మా పిల్లల మీద నమ్మకం కలిగి ఉంచి ప్లేస్మెంట్స్ తెచ్చిన శేషారెడ్డి గారికి, అలాగే వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి సార్కి, బేసిక్గా టెక్నికల్ హబ్ సిఇఓ బాబ్జీ గారికి, ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే నేను వర్క్ చేస్తున్నప్పుడు మా హెడ్ సుగుణ మేడం గారికి, శృతి మేడం గారికి, అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సార్. ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఇంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది అంటే మనకు దూరంగా ఉన్న రిలేటివ్స్ కూడా వెంటనే కాల్ చేసి మీ అమ్మాయికి ఇంత ప్యాకేజ్ వచ్చిందా అన్న రికగ్నిషన్ ఈరోజు మాకు వచ్చింది. ఒక ఫ్యామిలీ నిలబడడానికి ఆదిత్య కారణమైంది. 16 సంవత్సరాల క్రితం మా పాపని చిన్న చిన్న అడుగులు వేయించుకుంటూ ఆదిత్య స్కూల్కి నా భార్య నేను తీసుకొచ్చి జాయిన్ చేసామంట. బోసి జిత్యా ఎల్కేజీలో జాయిన్ చేయండి అని చెప్పేసి అడిగాం. ఈ రోజున జిత్యా పేరెంట్స్గా మమ్మల్ని ఈ డయాస్ మీద నిలబెట్టింది మా అమ్మాయి. పుత్రుడు పుట్టగానే పుత్రోత్సాహం అని చెప్పేసి ఒక సుమతి పద్యం చెప్పారు. ఆ పుత్రుడి ప్లేస్లో పుత్రికను మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఏ రోజున కూడా మా అమ్మాయిని స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ మార్చాలనే ఆలోచన రాలేదు. అలా కారణం ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్, అలాగే టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా. ఎందుకంటే 10th క్లాసులో మా పాపకి మంచి క్రమశిక్షణ, తర్వాత 10th క్లాస్లో 580 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, అలాగే ఇంటర్మీడియట్లో 958 అవుట్ ఆఫ్ 1000. ఆ రకంగా ఇచ్చి ఈ రోజున ఈ ఇంజనీరింగ్ పూర్తి కాకముందే ఈ 3 సంవత్సరాల్లోనే మంచి జీవితాన్ని ప్రసాదించారు ఆదిత్య విద్యా సంస్థల అధినేత గౌరవనీయులు శాస్త్రరెడ్డి గారు, అలాగే వారి కుమారులు సతీష్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, వారు మొత్తం ఫ్యామిలీ ద్వారా ఈ యొక్క జీవితాన్ని మాకు ప్రసాదించారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి ఓం తేజ, ఆటోడెస్క్? ఎస్ సార్. ఓకే, ఎలా వచ్చింది ఆటోడెస్క్లో నీకు ఈ సక్సెస్ ఎలా సాధించావు? ఇట్స్ నాట్ అన్ ఓవర్ నైట్ సార్. నా ఫస్ట్ ఇయర్ నుంచి నేను పడ్డ కష్టము, ఈ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఇక్కడ నేర్పించింది ఏంటంటే క్రమశిక్షణ. ఆ తర్వాత నాకు మా అకాడమిక్స్లో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు ఏంటంటే మీరు ఓన్లీ అకాడమిక్స్ కాదు, మీరు టెక్నికల్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేయాలి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ ప్రోత్సాహంతో అలా టెక్నికల్ హబ్లో జాయిన్ అవ్వడం. అక్కడ బాబ్జీ సార్ మాకు ఏంటంటే ఎందుకు అసలు మీరు టెక్నికల్ హబ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, మా ఫస్ట్ ఇయర్లోనే ఆయన చాలా ప్రశ్నలతో వేధించేసాను సార్ యాక్చువల్గా నేను. ఓకే, రైట్. ఒక ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మనం ఎంతైనా సాధించగలం సార్. అలాంటి ఒక వాతావరణాన్ని మాకు కల్పించిన వైస్ చైర్మన్ గారు, అలాగే బాబ్జీ సార్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా గ్రీనరీని అలా విస్తరించుకుంటూ వెళ్తున్నారు. యా సార్. బై పర్చేసింగ్ ల్యాండ్, బై ఇన్వెస్టింగ్ మనీ. యా సార్. అంత స్టూడెంట్స్ బాగా కోసమే కదా సార్. అవును. మీ అబ్బాయి విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు మీరు? చాలా హ్యాపీ సార్. జాయిన్ అయిన మొదటి రోజు నుంచి వీడి దగ్గర ఇది వరకుకి ఇక్కడ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి నేను ఈ అబ్బాయిలో చూసింది ఏంటంటే అండి క్రమశిక్షణ. మొత్తము అప్పటిదాకా ఉన్న పద్ధతికి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఉన్న పద్ధతికి రోజు రోజుకి మారిపోయిందండి క్రమశిక్షణ. 4:35కి లేవటం, ఏదో చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ 1 గంట స్టడీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టడీ చేసుకొని మళ్ళీ సాయంకాలం ఇంటికి రావటం. సాయంకాలం ఇంటికి వచ్చి 6 గంటలకు వచ్చి 7 గంటలకల్లా స్నానం చేసేసి మళ్ళీ వాటి రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా అలా చదువుతూ ఉంటాడు. ఏం పడుకున్నాడా లేదా రూమ్ దగ్గరగా గేట్ దగ్గరగా తలుపు తీయడం చూడటం అలా చదువుతూ ఉంటాడు. అయితే వీడు ఇంత కష్టపడటానికి గల కారణం ఆదిత్య యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ గారు అయితేనేమి, లేదంటే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఇచ్చిన క్రమశిక్షణ సిస్టమ్స్ అయితేనేమి, వెరీ గుడ్, లేదంటే ప్రిన్సిపల్ గారు, వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా కూడా ఇచ్చినటువంటి ఒక పద్ధతులు అయితేనేమి, లేదు అంటే ఇప్పుడు మళ్ళీ టెక్నికల్ హబ్లో ఉన్నటువంటి అక్కడ బాబ్జీ గారు, కిరణ్ గారు ఉంటారండి. అవకాశం కలుగొచ్చేసినటువంటి యూనివర్సిటీ మరి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆటోడెస్క్ వాళ్ళకి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని అసలు పోషించేది వాళ్ళు అన్న ముందు వచ్చారు కాబట్టి. కీర్తి, ఆటోడెస్క్ 45. కంగ్రాట్స్, మీ అమ్మాయి చక్కటి ఉద్యోగం సంపాదించింది ఆటోడెస్క్. మా అమ్మాయి ఈ రోజు ఈ స్థాయిలో వస్తుందంటే దీనికి కారణం ఆదిత్య యూనివర్సిటీ. శేషారెడ్డి గారికి, అలాగే సతీష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తాను. అదే టెక్నికల్ ల్యాబ్లో నచ్చిన సిఇఓ బాబ్జీ గారికి, అశోక్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత అవకాశాన్ని కల్పించిన ఆదిత్య యూనివర్సిటీకి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్.
వెరీ గుడ్ అమ్మా, కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది మీ అమ్మాయికి. ఆల్ ది బెస్ట్ యూ. మానస, సో ఆటోడెస్క్ 45 లక్షల ప్యాకేజ్, ఏమనుకున్నారు? ప్లేస్మెంట్ సీజన్ మొదలైంది, మీ అమ్మాయికి ఉద్యోగం వస్తుందా రాదా? అసలు వస్తే ఎక్కడ వస్తుంది? వస్తుందని తెలుసు. ఆదిత్యలో ఉందంటే వచ్చేస్తుంది. వస్తుందంటే తను కూడా చాలా కష్టపడ్డది. మా సపోర్టింగ్ తనకి ఏం లేదు. తను ప్రతి విషయం ఇండిపెండెంట్ గానే ముందుకు వచ్చింది. నేనైతే 3వ తరగతి, మా వారైతే 7వ తరగతి. మాకు చదువు మీద పెద్ద అవగాహన లేదు. 8th క్లాస్ లో తను 15,000 రూపాయలు స్కాలర్షిప్ తెచ్చుకుంది. ఇంటర్ వరకు వస్తుంది, సంవత్సరానికి 3,000 చెప్పాను. అప్పుడు నాకు తన టాలెంట్ అర్థమైంది. అందుకే మా పాపని ఇంజనీరింగ్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఒకరి ద్వారా తెలుసుకున్నా, తెలియదు ఇంజనీరింగ్ గురించి. తర్వాత ఇంటర్లో గవర్నమెంట్ కాలేజ్ చదివించాం. తర్వాత ఇక్కడ పెట్టుకుంది, సీట్ వచ్చింది, ఇక్కడ జాయిన్ చేసి తెచ్చుకుంటుంది. తెలుసు ఇంత ప్యాకేజ్ తెచ్చుకుంటుందని తెలియదు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కి అంటే పాపం చాలా కష్టపడి చాలా చిన్న స్థాయి నుంచి పిల్లల్ని ఈ స్థాయికి తీర్చిదిద్దిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి, చప్పట్లైనా అభినందనలైనా. మా ఆయన క్రెడిట్ అండ్ దే హావ్ కమ్ అప్ గుడ్ స్టేజ్. మా అమ్మాయి కష్టం ఎంత ఉందో ఈ కాలేజీ కృషి అంతే ఉంది, అంతే సపోర్టింగ్ ఉంది. శేషారెడ్డి గారికి, సతీష్ రెడ్డి గారికి, అలాగే హెచ్ఓడి, ఫ్యాకల్టీ, కాలేజీ యాజమాన్యానికి అందరికీ నా కృతజ్ఞతలండి. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్. మా ప్రిన్సిపల్ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, రమేష్ గారు. ప్రిన్సిపల్ అనగానే ఫ్రెండ్లీ ప్రిన్సిపల్ అనడం ఎక్కువ సార్, మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ ప్రిన్సిపల్. ఎస్ సార్. అండ్ మా డిపార్ట్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ నా అంబిషన్ ఏంటంటే నేను ఎంఎల్లో బాగా ఎక్సలెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్, మెషిన్ లెర్నింగ్లో. సో అది నా అంబిషన్. అండ్ ఆటోడెస్క్ సెలెక్ట్ అయ్యాక అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్సలెంట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఎంఎల్ నేర్చుకున్నారా బాగా? ఇంకా నేర్చుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఆదిత్య యూనివర్సిటీకి, ఎస్ సార్. ఆ తర్వాత టెక్నికల్ హబ్ బాబ్జీ సార్కి అండ్ ఎక్స్పెషల్లీ అశోక్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఎందుకంటే ఆయన గుర్తించి నేను ఇలా చేస్తాను అని చెప్పి చేసి ముందుకి పుష్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను సార్ ఈరోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబ్జీ గారి తర్వాత ది సెకండ్ మోస్ట్ పాపులర్ పర్సన్ అశోక్ గారు అని అనిపిస్తుంది. ఆయన ఎక్కడ కనపట్లేదు, మరి రాలేదనుకుంటాను. ఓకే సార్, ఏంటి మీ అబ్బాయి అచీవ్మెంట్ పట్ల ఏమిటి? ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే మా వాడు ఫస్ట్ స్టార్టింగ్ నేను కాలేజీ కాదు, ఏదో గవర్నమెంట్ జేఎన్టీలో ప్రిఫరెన్స్ వచ్చింది, దాంట్లో జాయిన్ అవ్వాలంటే లేదు నేను ఆదిత్యలో చదువుతాను. జేఎన్టీలో వస్తే కాదనుకొని ఆదిత్యలో చేస్తాను. నేను నాకు అది వద్దు, నాకు కావాల్సిన దాంట్లో రాదు, ఆదిత్యలో నేను చేస్తాను, ఆదిత్య చదువుతాను. నేను కూడా బాగా చేశారు, కూడా మంచి కోఆపరేషన్ చేశారు. మేము ఎలాగైనా మేము తీసుకురావడం కాదు కంపెనీలు, మీరు చదవాలి, మీరు ఆ టాలెంట్ తీసుకుంటే మేము ఏదైనా చేస్తామని చెప్పిన్నారు. ఆయనకి ధన్యవాదాలు, శేషారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇంత వచ్చినందుకు వాడి కష్టమే కానీ మా కష్టమే లేదు, మేనేజ్మెంట్ సపోర్ట్ చేసింది. మీరు ఫీజులు కట్టి మీరు అన్ని చేస్తేనే కదా ఆయన కూడా. ఫీజులు కట్టిన వాళ్ళు చదవాలి కదండి. ఈ రోజు ఎంతో మంది అలా ఇలాగే ఉంటాడా, బుద్ధిమంతులాగా లేకపోతే ఇలా ఉంటారండి ఇంటికాడ కొంచెం. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. మీ అబ్బాయికి గారికి కూడా ధన్యవాదాలు. అశోక్ సార్ వచ్చారు. అశోక్ సార్ వచ్చారా? ఎస్ సార్. బా రండి సార్, మీ గురించి నాకు నుంచి మారు మోగిపోతుంది మీ పేరు. సార్ అశోక్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ. మీ గురించి బాబ్జీ గారి తర్వాత మీ పేరు చెప్తున్నారు అందరూ, అశోక్ గారు అశోక్ గారు అని. ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దెమ్. వన్ డే నేను టీవీటీకి జాబ్ కొట్టించాను సార్, హీ గాట్ 31 lakhs. సో ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఐ మీన్ ఐ గట్ మజా ఫ్రమ్ దేర్ వర్డ్స్. ప్రతి ఒక్కరికి నేను ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలి, వాళ్ళ సక్సెస్లో నేను కొంచెం పార్ట్ అయితే చాలు. సో ఐ ఫెల్ట్ లైక్ వెన్ ఎవర్ ఐ సీ ఎ స్మైల్ ఐ ఫీల్ ఆసమ్ అన్నమాట. ఇంకా ఒక చిన్న ఫెలిసిటేషన్. ఆదిత్య ద పహల్వాన్ ఆఫ్ ప్లేస్మెంట్స్. కంగ్రాచులేషన్స్ అశోక్ గారు, ఆల్ ది బెస్ట్. ఇంకా సో సిద్ధార్థ్, ఏంటి మీ ఏఐ డీన్ సిద్ధార్థ్ రెడ్డి అండ్ ఏఐ స్టూడెంట్ సిద్ధార్థ్ రెడ్డి, గుడ్, విజయం సాధించావు. ఏంటి ఆ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఆదిత్య ఇంకా టెక్నికల్ మాత్రం మా లైఫ్స్లో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు సార్. ఒక ఎన్విరాన్మెంట్ కానీ, ఒక మంచి మెంటర్స్ని కానీ, చాలా ఫ్రెండ్లీ ఉంటారు సార్ మెంటర్స్ అయితే. సో వీళ్ళు చెప్పినట్టుగానే అశోక్ సార్ కానీ, కిరణ్ సార్ కావచ్చు, మా బాబ్జీ సార్ కావచ్చు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్. సో అలానే దాంతోపాటు మా టెక్నాలజీ ట్రైనర్ సార్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, కోడింగ్ కానీ, మా డిఎస్పీ సార్ అండ్ హనుమంత్ సార్. వాళ్ళని సార్ అని మేము పిలవం సార్, అన్నయ్య అని పిలుస్తాం. అంతే, అంత ఫ్రెండ్లీగా ఉంటారు, అంత చాలా బాగా చెప్తారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. ఆదిత్య అనేది ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని మీరు స్థాపించి
ఒక రేంజ్కి తీసుకొచ్చి మీ పిల్లలకి అప్పచెప్పారు. సో మీ లెగసీ అనేది తగ్గకుండా అలా కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నందుకు మీ ఇద్దరు కోడలు నిజంగా చాలా గ్రేట్ సార్. అండ్ దే ఆర్ లైక్ విమెన్ అచీవర్స్ ఆఫ్ అవర్ ఆదిత్యన్ ఎంపైర్. అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ మేడం అండ్ విషింగ్ యూ మెనీ మోర్ సక్సెసెస్ ఇన్ యువర్ లైఫ్. ఒక డ్రైవింగ్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు జపాన్ వెళ్ళి హిటాచీలో ఒక మంచి అద్భుతమైన ఉద్యోగం చేయబోతున్నాడు ఫరీద్. గొప్ప అవకాశం కదా. ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ వచ్చారు శివ సార్. రండి శివ గారు, మీకంటే ఎక్కువ ఎగ్జైట్ అవుతారు కనిపిస్తుంది. 19 బ్యాచ్ నుంచి నేను ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ కింద వర్క్ చేస్తున్నాను ఐటీ డిపార్ట్మెంట్లో. చాలా అంటే ఇది తక్కువ సార్ వీడికి. ఇంకా రావాలా? ఇంకా మంచి ఆఫర్ రావాలి. ఎక్స్పెక్ట్ పడాల్సినాడు. ఎస్ సార్, 52 పడాల్సినాడు. బట్ కంగ్రాట్స్ శివ గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు మంచి పింక్ శాలువాతో సన్మానం చేశారు. మీకు టొయోటాలో ఉద్యోగం సాధించింది మన నల్లమిల్లి హారిక విత్ 34 lakhs ప్యాకేజ్. అంటారు కదా సార్, గురువు దేవో భవ, గురువులు చూపిన మార్గంలో నడిస్తే విజయంకి చిహ్నమని. సో అది ఇంటర్ నుంచి శేషారెడ్డి సార్గా చూపించిన ఆదిత్య అనే మార్గంలో బీటెక్ దాకా ప్రయాణం చేశాం సార్. సివిల్ ఎక్కడ వచ్చింది జాబ్ వచ్చింది? ఐఎమ్ ప్లేస్డ్ ఇన్ ఆటోడెస్క్. ఆటోడెస్క్ 35. Okay. Sir, for our civil department, this is the first time it got highest package. Highest for a civil branch. Good. Excellent. So ఆయనకి హ్యాట్స్ ఆఫ్ TV5 వారికి, అలాగే ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ శ్రీ ఎన్ శేషారెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి గారికి. మీ పాప ఇక్కడ దాకా వస్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ స్కూలు చూడడానికి లోనకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనుకునేవాడిని. నేను సైకిల్ మీద లైన్కి వెళ్తా ఇక్కడి నుంచి. అలాంటిది పాప ఎక్కడ దాకా తీసుకొచ్చిందండి. ఈ సార్ ఈ యాజమాన్యం అంతా నన్ను స్టేజ్ ఎక్కించినందుకు చాలా అందరికీ ధన్యవాదాలండి. ఈ అమ్మాయి తనను తాను ప్రూవ్ చేసుకునింది అంటే దానికి కారణం ఆదిత్య విశ్వవిద్యాలయం యాజమాన్యం. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే శేషారెడ్డి సార్ గారికి, అలాగే సతీష్ రెడ్డి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇది ఆదిత్య ద ప్లేస్మెంట్స్ పహిల్వాన్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ క్యాంపస్ నుంచి నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమం. TV5కు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతించిన ఆదిత్య యూనివర్సిటీ మేనేజ్మెంట్కి, ఛాన్సలర్ శేషారెడ్డి గారికి, అలాగే ప్రో ఛాన్సలర్ సతీష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ప్లేస్మెంట్ సీజన్ 2025 కొనసాగుతోంది. ఇంకా మరిన్ని విజయాలు ఆదిత్య సాధించబోతోంది. ఇప్పటికీ లభించినటువంటి ఈ ప్లేస్మెంట్ ఆఫర్స్కి అదనంగా మరింత మందికి ఇంకా చక్కటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు సతీష్ గారు, అలాగే శేషారెడ్డి గారు. ముందుగా సతీష్ గారు, ప్రో ఛాన్సలర్ గారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎవ్రీ ఇయర్ చేస్తూ వెళ్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బెటర్గా, ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ బెటర్గా అని చెప్పి వస్తున్న ఎక్స్పీరియన్స్ నుంచి అన్ని నేర్చుకుంటూ మమ్మల్ని మేము మార్చుకుంటూ ఇండస్ట్రీకి తగ్గట్టు మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ ఎదరికెళ్ళడం జరుగుతుంది. ప్రతి చోట ఒక స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పైకి పిలిచారు పేరెంట్స్ని మేము అప్పుడు అడ్మిషన్ టైంలో కలిసాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ తెలియదు, ఏమీ తెలియదు. బట్ ఇప్పుడు కలిసినప్పుడు ఒక డైలీ వేజ్ లేబర్ అవనండి, ఫార్మర్ అవనివ్వండి, ఇలా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వచ్చినప్పుడు మనకు కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ మరిన్ని సంస్థలు మీరు తీసుకొస్తారని అనుకుంటున్నాను నేను. షూర్. అండ్ ప్యాకేజెస్ కూడా అలా పైకి బెంచ్ మార్క్ అలా పైకి వెళ్తోంది. మార్చుకుంటూ వెళ్ళాలి సార్. మార్చుకుంటూ వెళ్ళాలి. 50, 60, 70 కోటి రూపాయల శాలరీస్ మన ఆదిత్య, మన తెలుగు విద్యార్థులకి ఇటువంటి అవకాశాలు వస్తుంటే ఇంకా అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. శేషారెడ్డి గారు, ఉద్యోగం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఉద్యోగం కోసమే పేదవాడు, మిడిల్ క్లాసు, హయ్యర్ క్లాస్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని చదివిస్తున్నారు. అయితే వారి యొక్క జీవిత మొత్తం చదువు చూసుకున్నట్లయితే LKG నుంచి ఇంజనీరింగ్ వరకు ఈ 4 yearsలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్లేస్మెంట్ వచ్చేది కేవలం ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఉండగానే. ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్మెంట్స్లో 95% ప్లేస్మెంట్స్ ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్. స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో ఉండగానే, క్యాంపస్లో ఉండగానే ఉద్యోగం రావాలి. ఒకవేళ ఉద్యోగం రాకుండా బయటకు వెళ్ళిపోతే ఈజ్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్. సో కాబట్టి ఉద్యోగం కంపల్సరీ వచ్చి తీరాలి. అదే లక్ష్యంతో కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చేటటువంటి యాప్టిట్యూడ్ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే టెక్నికల్ ట్రైనింగ్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నిటి వల్ల కూడా పిల్లలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈవేళ ఉద్యోగాలు రావటం అనేది పెద్ద కష్టం కాదు. ఏమాత్రం నాలెడ్జ్ ఉండి, ఏమాత్రం సాఫ్ట్ స్కిల్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది.
కాబట్టి ఎంత ప్యాకేజ్ రావాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మాకు 52 లక్షల ప్యాకేజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంతకంటే ఎక్కువ ప్యాకేజ్ రావాలని మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రయత్నంలో భాగంగా మరి ప్రోత్సాహం సతీష్ రెడ్డి గారు కానివ్వండి, వారి యొక్క టీం కానివ్వండి, వాళ్ళంతా కష్టపడి ప్రయత్నం చేయటం మూలంగా విద్యార్థుల యొక్క ఇంట్రెస్ట్, కృషి, ఈ సీనియర్స్ని చూసి వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. సో ఐ సిన్సియర్లీ అడ్వైజ్ టు ఆల్ మై స్టూడెంట్ ఫ్రెండ్స్. సో కసి ప్లస్ కృషి ఈ రెండు ఉంటే మనిషి ఋషి అవుతాడు. కాబట్టి మీలో కసి ఉండాలి, కృషి ఉండాలి, మీరు ఋషి అవుతారు, ఉద్యోగం సంపాదిస్తారు. సో దిస్ మై ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఉన్నత ప్రమాణాలతో ఒక నాణ్యమైన విద్యను అందిస్తే ఆ పిల్లలు ఎంత సక్సెస్ఫుల్ అవుతారో అనేది ఆదిత్య యూనివర్సిటీ ససాక్షియంగా, ఏమిటి సాక్ష్యాలు, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఉద్యోగాల వెల్లువ, అటువంటి ఒక మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్న ఆదిత్య యూనివర్సిటీ మేనేజ్మెంట్కి, ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆదిత్య ద ప్లేస్మెంట్స్ పహిల్వాన్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం.